ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి పదంలో నడుస్తాయని సర్పంచ్ దెడ్ల జానకి రాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మోపుదేవ్ మండలంలోని కొక్కిల్కట్ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఉదయం సర్పంచ్ రాంబాబు అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి వాకా రవికుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సభ కన్వీనర్ వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు గ్రామ సభ ఉద్దేశాలను గ్రామస్తులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని సర్పంచ్ రాంబాబు కార్యదర్శి వాకా రవికుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిర్వహణలో కార్యదర్శి తను సహకరించడం లేదంటూ ఒక దశలో సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలు, సైబర్ క్రైమ్ నేరాలు, తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ సభ్యురాలు దెడ్ల రాణి, ఉప సర్పంచ్ ముమ్మనేని బాబురావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైడిపాముల ప్రభాకర్, డిజిటల్ అసిస్టెంట్ కేసగాని ఫణీంద్ర, వెల్ఫేర్ అసిస్టెంట్ చిముటూరి దుర్గాప్రసాద్, జేఎల్ఎం కోటేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ తూము ధనలక్ష్మితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏంటంటే పంచాయతీలో తీర్మానం పెట్టుకుని చెట్టు కొట్టాలి. చెట్టు నరకాలంటే పడిపోయింది కరెక్టే, కానీ ఊరిని కట్టడం లేకోకుండా ముందు దాన్ని ఊరిలో వేసేసి దాన్ని ఊరిని కొమ్మలు నరికేసారు. ఆ చెట్టు ఎవరికైనా నమ్మేసేయాలంటే చేందం చెట్టు మాకు తెలియకుండా కోసేసాడు అతను. చేందం చెట్టు మాకు తెలియకుండా కోసేసి ట్రైన్లో పడేసాడు, ట్రైన్ కట్ట ఉండేటట్టు. ఈ 24-25కు సంబంధించి ఈ గ్రామ సభ దృష్టికి మన ఎంజీఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గారు వచ్చి దాని ఇన్ఫర్మేషన్ ఎన్ని పనులు సెలెక్ట్ చేశారో, ఎన్ని జరుగుతున్నాయి అనేది ఇప్పుడు కొంచెం నుంచి మన ఊరికి సంబంధించినటువంటి చాలా పనులు కూడా చేయించుకోవడానికి ఒక మంచి అవకాశం. దాంట్లో ఇప్పుడు మీరు మనం చర్చించుకున్నట్లుగా రోడ్లు కానీ ట్రైనింగ్, దీంట్లో చాలామంది పెట్టుకునేటువంటి వాటిలో ఒక 4 అంశాలు మాకైతే నిజంగా గ్యాస్ అనేది లేదు, వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ అర్జీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సంపాదించుకోవాలన్నా, లేదంటే దాని సంవత్సరం లైన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వేయాల్సిన ఉంటాయి. మీరు తప్పకుండా మీరు అర్జీ పెట్టుకోవచ్చు. మా దగ్గర ఇలా ఉంది, ఈ విధంగా మాకు కూడా గ్రహించి పెట్టండి. తర్వాత వచ్చేసి మనకున్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన ఇళ్లలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాటిలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మన ఇళ్లలో ఏదైతే వేస్ట్గా ఉన్నటువంటిది తడి చెత్త, పొడి చెత్త అనేటువంటిది ఏదైతే ఉందో ఈ చెత్తని చాలా జాగ్రత్తగా డివైడ్ చేసి దాన్ని పంచాయతీ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ ప్రకారం దాన్ని మన ఊరు చివర ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో ఉంచి అక్కడ కొంత ఎరువులాగా తయారు చేసేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు గ్రామంలో ప్రతి దాన్ని కూడా మనం ఎలా అయితే చర్చించుకుంటామో దాని పరిష్కారం కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ గ్రామ సభలో మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటిది ఎవరన్నా కనుక ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు చక్కగా అర్జీ పెట్టుకోవచ్చు. దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం మనకి ఈ వేదికలో పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో సంబంధం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రతి విలేజ్లో కూడా, ప్రతి పంచాయతీలో కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోండి, ఎక్కడన్నా సమస్య ఉంటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. దానికోసం మనం ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఏదన్నా కానీ సమస్య ఉన్నట్లయితే తప్పకుండా మీరు అర్జీపూర్వకంగానే రాసిచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి పరిష్కారం మనందరూ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా సర్వ్ చేసుకుంటారు. మీకు సపోర్టింగ్గా వస్తున్న మన మండల లెవెల్ ఉన్నటువంటి అధికారులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అలాంటివన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఇది ఎంజీఎన్ఆర్ఎస్ కానీ ఇవాళ గ్రామ సభ మొత్తం స్టేట్ మొత్తం కూడా 13,326 పంచాయతీలు కూడా ఈ రోజే గ్రామ సభలో పెట్టడం జరిగింది. అది పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇలా ఇచ్చేసి రోడ్లు ఎక్కడ ఏం కావాలి, మనకి ఏం సదుపాయాలు కావాలండి, రోడ్లు సదుపాయం కానీ, కరెంటు సదుపాయాలు కానీ, ట్రైన్లు కానీ, వాళ్ళకి ఇవన్నీ కూడా తీర్మానాల్లో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ పంపిస్తాము. అంతకుముందు మనకి ఏ రోడ్లు కావాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు అడిగితే మేము 4 రోడ్లు రాసి పంపించాము. అది బండిగొల్లంలో ఎన్నో నాచారం ఇంటి దగ్గర నుంచి రబ్బాసీలు ఇంటి వరకు ఒక సిమెంట్ రోడ్డు, అలానే ఇక్కడ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో రాయన్ శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి మల్లోలు వీరస్వామి ఇంటి వరకు లాస్ట్ సిమెంట్ రోడ్డు వారు కూడా అదొకటే. ఇంకోటేమో ఇక్కడ పుట్టి శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి ఎలిగారు సాంబ ఇంటి వరకు ఒక రోడ్డు, గుంటూరు శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి పోతురాజు రాయ వరకు అది పోతురాజు గుడి వరకు ఒక రోడ్డు అవి రాసాం. అయితే ఆయన 20 లక్షలు ఇచ్చాడు మన పంచాయతీకి ఎమ్మెల్యే గారు. ఆ 20 లక్షలు కూడా బండికొల్లంగల రోడ్లో ఒక మొక్క, ఇక్కడ దీనికి ఒక మొక్క పెట్టాము. ఇది ఎన్టీఆర్ కాలనీలో బార్ రోడ్డు అది పెట్టాము. ఇది పుట్టి సీన్ ఇంటి దగ్గర నుండి మేరు బాలశేవర్ ఇంటి వరకే సరిపోయినాయి ఇప్పుడు డబ్బులు అమౌంట్. అది ఇదైన తర్వాత
అంటే అంతకుముందు మెటల్ రేస్ చేసిన రోడ్లు ఇవి. మన గుంటూరు సిటీ దగ్గర నుంచి పోతురాజు వరకు ఒకటి ఉంది, ఇంకోటేమో చిన్న మొక్క కూడా మిగిలింది. అది కంచెల నాగేశ్వరరావు ఇంటి దగ్గర నుండి వెలిగారు సామయ్య ఇంటి వరకు కూడా చిన్న మొక్క కూడా మిగిలిపోయింది. మేము ఎస్టిమేట్ వేసిన దాంట్లో అది 32 మీటర్లు ఉంది. అది ఇంకా వేరేది ఒక 6 లక్షలు అయితే సరిపోద్ది. డబ్బులు ఏదైనా రాగానే ఆ 2 ముందు వదిలిచ్చేస్తాం. ఆ 2 అయిపోయిన తర్వాత వేరే రోడ్లు పెడతాం. మొత్తం మన పంచాయతీలో ఉన్న రోడ్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు అడిగారు, అవన్నీ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అయితేనండి ఈ గ్రామ సభది ఈరోజు గ్రామ సభ అని మాకు ఎంజేఆర్ గారు ఫోన్ చేశారు, అట్లాగే కాగితం పంపించారు మండలాఫీస్ నుంచి. కానీ మన పంచాయతీ సెక్రటరీ గారు అసలు నాకు ఇంటిమేషన్ అనేది లేదు ఈరోజు గ్రామ సభ అనేది. ఆయన అడిగితే ఏంటంటే వాళ్ళు మరి నేను అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన ఫ్యామిలీ వేయట్లేదండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు ఆయన. కానీ కనీసం అసలు నాకు కానీ మా మిస్సెస్ ఎంపీటీసీ కానీ అసలు కనీసం పంచాయతీ నుంచి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. అసలు గ్రామ సభ ఉందండి మనం ఇలా పెట్టుకోవాలనే విషయం లేదండి ఏపీఎం గారు. మాకు ఎంత బాధ వేస్తుందండి. అదేంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు కండి అని అంటున్నారు. మీరు 8:30కి వచ్చారు ఇక్కడికి, 8:30కి వస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు కూడా మనకి ఇట్లా ఇదే కాకుండా మన పంచాయతీ అంటే ఏంటి, మన ఇక్కడ జాబ్ చేస్తున్నాం అంటే మొత్తం అంతా కాడ కలుపుకుని మనం అంతా మంచిగా చేసుకుంటేనే మనం ఇక్కడ డెవలప్ చేసుకోగలుగుతాం. అంతేగాని ఏదో ఒక ఎడపహం పడమోహం లాగా అటు ఒకలాగి ఇటు ఒకలాగితే మనం ఇక్కడ డెవలప్ చేసుకోలేము, ఏమి ఇది చేసుకోలేము. అలాంటిది ఇంకోసారి రిపీట్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం అండి. అన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మీకు ఆల్రెడీ అందరికీ ఏదో ఒక సందర్భంలో విన్నాయి లేకపోతే చూసినే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి ఏంటంటే సైబర్ నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ లేదా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేసే నేరాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి. కొంత అవగాహన ఉంటే మనం వాటి నుంచి బయటపడవచ్చు. సార్ మాకేం తెలుసు సార్, మేము చదువుకోలేదు కదా సార్, మేము ఎప్పుడో కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, మా వాటి మీద మాకు అవగాహన ఏమొస్తుంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన నేరస్తుడు మన ఇంటికి వచ్చి లేకపోతే మన కళ్ళెదుటుండి నేరం చేయడు. అతను మనకున్న ఫోన్ నెంబర్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి కానీ నేరాలు చేయడానికి పాల్పడతాడు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనం కొంత జాగ్రత్త పడి ఆపరేట్ చేస్తే మనకి ఎటువంటి నేరాలకి అవకాశం ఉండదు. ఇప్పుడు మనకి ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఒక బంపర్ ప్రైజ్ జరిగింది, ఒక 1 కోటి రూపాయలు వచ్చింది, లేకపోతే ఒక BMW కారు గెలుచుకున్నారు, మీరు ఆ కారు కానీ ఆ ప్రైజ్ కానీ మీకు కావాలంటే కొంత ప్రాసెస్ ఫీజ్ అవుతుంది, మీరు నాకు కట్టండి అని చెప్పేసి అంటాడు. అని అనగానే మనం మనకు వచ్చింది అంత చెప్తాడు, 1 కోటి రూపాయలు చెప్తాడు. ఆడు అడిగింది అంత అడుగుతాడు, 5,000 అడుగుతాడు. 1 కోటి రూపాయలు వస్తుంటే మనకు 5,000 పక్కన పెద్ద గొప్ప అని చెప్పేసి పక్కన ఉన్న బంధువుల దగ్గర అప్పు చేసుకుని మళ్ళీ అతనికి వేసేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫీజు అంటాడు, తర్వాత ఇంకొక ఫీజు అంటాడు. అలా మొత్తం ఒక 50, 60, 70 వేలు ఆడిస్తే మనం వేసి కొద్దే వాడు వేయించుకుంటాడు. ఆ విధంగా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఎప్పటికీ ఆ చెప్పిన గిఫ్ట్ మన దగ్గర రాకపోతే అప్పుడు మనకి తెలివి వస్తుంది. అది ఇదేదో మనకు తేడా ఉంది, చీట్ చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు పోలీసులకు వస్తుంది. కాబట్టి అటువంటి గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే రెస్పాండ్ అవ్వద్దు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఎక్కువ మనందరికీ ప్రతి పనికి కానీ అవసరమైనది కార్డు ఏంటి, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసాం అందరం కూడా. కాబట్టి ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది అంటాడు ఫోన్ చేసి, మీకు ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది, మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అంటాడు. ఆధార్ కార్డు బ్లాక్ అయిపోతే మనకు వచ్చే నష్టం ఏం లేదండి. ఆధార్ కార్డు బ్లాక్ అయిపోతే మన ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఆడేవడం మనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది అంటాడు. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతే ఎవరికి నష్టం, మనకే కదా. ఆడేవడం ఫోన్ చేసి మనకు గుర్తు చేసేది ఏంటి. తర్వాత పాన్ కార్డ్ బ్లాక్ అయిపోయింది అంటాడు. సో ఇట్లాగ రకరకాల ఫోన్లు చేసి మనం దగ్గర నుంచి ఏదో విధంగా డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఫోన్లు చేస్తుంటాడు. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా కానీ మనం వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే 100కి 100% కూడా వీటి నుంచి మనం రక్షించుకోగలుగుతాం. ఇంకా ఒకటి ఎలా అంటారా, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వీటికి అట్రాక్ట్ అయ్యి వీటిని వచ్చి లింకులు క్లిక్ చేయడం వల్ల కొంతవరకు నేరాలు జరుగుతాయి. అవి కొంచెం చదువు ఉన్న వాళ్ళు వాడతారు కాబట్టి అక్కడి వరకు మనకు అవసరం లేదు. అవి వాళ్ళు స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళతో మీటింగ్ చెప్పినట్టు వాళ్ళకు కూడా చెప్తుంటాం. ఎవరైనా కానీ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తుంటారు, వీడియో కాల్స్ చేసి మనే రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు
వీడియో కాల్స్ రికార్డ్ చేసి అది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. రెండోది ఈ మధ్య అందరికీ తెలిసిందే లోన్ యాప్లు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన ఆధార్ కార్డు ఇస్తే లోన్ ఇచ్చేస్తాడు. మన బ్యాంకులో ఇచ్చేస్తాం. మనకు 5,000 కావాలితే 5,000, 10,000 కావాలితే 10,000. మనం తీసుకుంటాం, కష్టపడి అప్పు చేసి కట్టేస్తాం బాకీ. కట్టేసిన తర్వాత కూడా నీకు ఇచ్చిన బాకీ తీరలేదు, నువ్వు ఇంకా వడ్డీ కట్టాలని చెప్పేసి మొదలు పెడతాడు. అరే నువ్వు అనుకుంటావు నేను 10,000 కాదు తీసుకున్నాను, 10,000కి అప్పు 10,000, ఆడిచ్చేది 8,000 ఇస్తాడు. మనం 10,000 కట్టేస్తాం, అయిపోయింది కదా అనుకుంటాం. ఆడక్కడితో వదలతాడు. వదలకుండా నువ్వు బాకీ ఉన్నా అని చెప్పేసి మీ చుట్టాలకి బంధువులు అందరికీ ఫోన్లు చేస్తాడు. అది ఎలా ఇప్పుడు మీరు అనుకోవచ్చు మా బంధువుల నెంబర్ వీడికి ఎలా వచ్చినాయని చెప్పేసి. మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసినప్పుడే ఆ యాప్ కొన్ని పర్మిషన్లు అడుగుతుంది మనల్ని. ఏమని అడుగుతుంది? యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అడుగుతుంది, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అడుగుతుంది, మీ ఫోన్కి వచ్చి మెసేజ్లు అడుగుతుంది, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అడుగుతుంది. మొత్తం సమస్తం కూడా మీ లొకేషన్తో సహా ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇచ్చే పర్మిషన్స్ ద్వారా ఆడికి వెళ్ళిపోతాయి. అంటే మీ జుట్టు అంతా తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేస్తారు. ఆడు నెక్స్ట్ దాన్ని పట్టుకుని ఆడిస్తుంటారు, తిప్పుతుంటారు అలా. కాబట్టి లోన్ యాప్ల్లో ఏదో మనకి తాత్కాలిక అవసరాల కోసం లేకపోతే ఇంకో దానికోసం అని చెప్పేసి వాటి మీద పడ్డా ఉంటే కనుక తర్వాత చాలామంది ఈ భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి చేసే హెరాస్మెంట్ మామూలుగా ఉండదు. బంధువులు ఫోన్ చేసి మొత్తం ఆడు అప్పు తీసుకున్నాడు ఆడికి ఇచ్చేసాడంటే పరువు పోతుంది. మన ఫొటోస్ అన్నీ ఆడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఫొటోస్ మార్ఫింగ్ చేస్తాడు. మార్ఫింగ్ చేసి ఏదో నగ్నంగా ఉన్న ఫొటోస్కి మన తలను పెట్టి ఈ సేల్ అదే ఏదో మన వ్యభిచారం చేస్తున్నట్టు మనకి క్రియేట్ చేస్తాడు. 500, 600 సంథింగ్ అట్లా రేటు పెట్టి సామాజిక మాధ్యమాల్లో అంటే వాట్సాప్, ఫేస్బుక్ వాటిల్లో పెట్టేసరికి ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి పనులకి అంటే ఫోన్లో వచ్చే సందేశాలకి రెస్పాండ్ అవుతుంది. దయచేసి మీ బంధువులకి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. అటువంటి వాటి నుంచి దూరంగా మనల్ని మనం కాపాడుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ